అందరికి వందనాలండి. సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, అయ్యగారికి వందనాలు. అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటాం. శిలువలో పాలుకుబడిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం 36 నుంచి 43 వరకు. అంతటి సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకానిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గుడ్ ఫ్రైడే దినాన్న మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. మీ శిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాటను ధ్యానిస్తుండగా మాకు సహాయం తెచ్చండి. మాతో మీరే మాట్లాడండి నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట మాట్లాడుకునే ముందు ఈ రెండవ మాట దొంగ మార్పుకి కారణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? దొంగ మార్పుకి కారణం ఏంటి? ముందు పలుకబడిన క్షమాపణ పలుకు. ఆయన క్షమాపణ మాటలు ఎలా పలికాడన్న ఆశ్చర్యంలో అతను హృదయం వెలిగించబడింది. క్షమించడం అనేది ఆ మాటలో ఉన్న ప్రేమకి ఇతని హృదయం కదిల్చబడింది. ఈ మాట ఈ దొంగల మధ్యలో ఈయన వేలాడడం అనే దానికి లేఖనం నెరవేర్పుగా యెషయా గ్రంథం 53:12 మనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథం 53:12 వచ్చు. ఎవరైనా చదువు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి ఆయన కొల్లవ సొమ్మును విభాగించుకొను. ఎలాగనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమములు చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. అతిక్రమములు చేయవారిలో అతడు ఎంచబడెను. ఈ దొంగలు ఎవరు? చరిత్ర ప్రకారంగా చూసుకుంటే చరిత్రకారులు చెప్పే మాటలు ఏంటంటే, ఆ దినాల్లో హేరోదు రాజు మందిరం కట్టించిన తర్వాత నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారందరూ బందిపోటు దొంగలుగా, రౌడీలుగా ఆ రోమారాజ్యంలో తయారైనట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం దీనికి హిస్టారికల్ రీజన్ అన్నమాట. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, మా ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చికెను. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో హేరోదు రాజు మందిరం కట్టించి ఆ పని అంతా పూర్తి అయిపోయినాక నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏ ఉద్యోగం చేయాలో తెలియక ఇలా దొంగలుగా దోపుడు దొంగలుగాను బందిపోడు దొంగలుగాను తయారయ్యారు. బందిపోడు దొంగలు అంటే పట్టపగలు దొంగతనాలు చేసేవాళ్ళు. వారిని మనం బందిపోటు దొంగలు అనొచ్చు. యేసు అక్కడ రోమరాజ్యం
రౌడీలు ఆయన సిలువ వేశాక అక్కడ ఉన్న రోమారాజు రౌడీలు, శాస్త్రులు, పెద్దలు ఇంకా ఆయన్ని అపహసిస్తుంటే, అయితే ఈ దొంగ మాత్రం యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ఈ మన సువార్తలు 4 ఏవైతే ఉన్నాయో, ఆ 4 సువార్తల్లో ఎక్కడ చూసినా గానీ ఎవ్వరు యేసు అని మాత్రం పిలవలేదు. ఎక్కడ చూసినా గాని. దావీదు కుమారుడా, ప్రభువా, హ్మ్. యేసు అని పిలిచిన వారు ఎవరు లేరు గానీ, బోధకుడా, ప్రభువా అని సంబోధించిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు గానీ, యేసు అని పిలిచింది మాత్రం ఈ దొంగ ఒక్కడే. మా 4 సువార్తలు ఎక్కడ చూసినా గానీ, ఈ దొంగ ఒక్కడు తప్ప ఇంకెవరు పిలిచినట్టు మనకి ఎక్కడ ఆధారాలు కూడా లేవు. యాహ్! అయితే ఈ కుడివైపున ఉన్న దొంగ యేసుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో మనం చూద్దాం. ఈ దొంగ వేరొక దొంగని గద్దిస్తున్నాడు. ఈ మనం చదువుకున్న భాగంలో అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయము అని చెప్తా ఉన్నాడు. ఈ యేసు యేసు యొక్క సహనాన్ని, యేసు యొక్క ప్రేమను, ఇంకా యేసు చూపించిన కరుణను, ఆయన పెదాల గుండా వచ్చిన ప్రేమ మాటలను ఇవన్నీ చూసి అతని గుండె తరుక్కుపోయింది. ఆ సమయానికి తగ్గట్టు ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే, గ్రీకులో దియామాస్, అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు లేకపోతే మరణిస్తున్నాడు అని అర్థం వస్తుంది. యేసు వైపు చూచి హృదయానందంతో వేసిన కేకే ఇతను ఇచ్చిన సాక్ష్యం. యేసును గూర్చి మన సువార్తల్లో సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరెవరు ఏమేమి సాక్ష్యం ఇచ్చారని చూద్దాము. పేతురు ఇచ్చిన సాక్ష్యం మత్తయి సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. క్షమించాలి. 16వ వచనం, 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తుతో చెప్పాను. ఇది పేతురు ఇస్తున్న సాక్ష్యం. మా ఇస్కరియోతు యూదా ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా చూద్దాం. ఇందులో 7 సాక్ష్యాలు ఉన్నాయండి. త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 27:4. నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. నిరపరాధి రక్తాన్ని, అతను నిరపరాధి అని సాక్ష్యం ఇస్తున్నాడు ఇస్కరియోతు యూదా. పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, అదే అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అతడు అతని భార్య, నీతిమంతుని జోలికి పోవద్దు, నీతిమంతుడని పిలాతు భార్య సాక్ష్యం ఇస్తుంది. దయ్యములు యేసు ప్రభుని గురించి ఏం సాక్ష్యాన్ని ఇస్తున్నాయో చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసేది. శతాధిపతి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనంలో. శతాధిపతి జరిగినది చూచి నీతిమంతుడని అతను సాక్ష్యం ఇస్తున్నాడు. సమరయులు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. యోహాను సువార్త 4:42 వచనంలో. మా మట్టుకు మేము విని లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని, నిజమైన లోకరక్షకుడని సమరయులు సాక్ష్యం ఇస్తున్నారు. పిలాతు కూడా సాక్ష్యం పలుకుతాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో. సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి? ఆయనతో చెప్పాను. 18:38. సత్యంను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని.
ఈ 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా సాక్ష్యం చెప్తాం. వెలుపలికి వచ్చి ఈయన యందు ఏ దోషము కనబడలేదని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదే అధ్యాయం 6వ వచనంలో కూడా ఇంకోసారి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయన చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయచ్చు. పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభుని గురించి ఇంతమంది సాక్ష్యం ఇచ్చారు కదా, మన జీవితం ద్వారా ఆయన గురించి మనం ఇచ్చే సాక్ష్యం ఏంటి? మనం ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుంది? మనం ఇవ్వాల్సిన సాక్ష్యం ఏమిటి? ఆయన గురించి మనం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలనని మీకు బోధించి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో, దాని పై వచనం చదువుకున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు అప్పగించుతున్నో వాటిని మీరు గైకొని వాటి వలన బోధించు. మనం ఇవ్వాల్సిన సాక్ష్యం ఆయన గురించి ఇతరులకు చెప్పడమే. ఇంతకు మించి మనం సాక్ష్యం చెప్పినా పనిచేయదు, ఎంత పెద్ద సాక్ష్యం చెప్పినా పనిచేయదు. ఆయన గురించి సువార్త చెప్పడమే. ఇలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాల. మన జీవితాల్లో మరణించే సమయానికి మనం పొందే సాక్ష్యం ఎలా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఈ దొంగ ఎటువంటి బాప్తిసం అనుభవము, విశ్వాస జీవితం అనుభవము, సిద్ధాంతాల గురించి తెలుసుకోవడం కానీ, యేసు ప్రభువుని గురించి జీవించడం కానీ, ఆయన లోకంలోకి వెళ్ళి నలుగురితో యేసు ప్రభువుని గురించి మాట్లాడింది కానీ ఏది లేదు. కానీ అతడు రక్షించబడ్డాడు. ఏ విధంగా రక్షించబడ్డాడు అని అంటే, యేసు రక్షకుడని మనుషుల ఎదుట ఒప్పుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో. రెండవది వచ్చేసి దూతల ఎదుట కూడా ఒప్పుకున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో యేసుని దూతల ఎదుట ఒప్పుకున్నాడు. తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి అంగీకరించాడు. 1 యోహాను 2వ అధ్యాయం 23వ వచనంలో. దొంగలో దేవుడు నిలిచి ఉన్నాడు. అది 1 యోహాను సువార్త పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో. ఈ దొంగలో దేవుడు నిలిచి ఉన్నాడు. 1 యోహాను సువార్త యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో. ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇతను పబ్లిక్గా ఇంత నేరం చేసినప్పటికీ హృదయం కదల్చబడి పబ్లిక్గా నేను దేవుణ్ణి నా రక్షకుడని ఒప్పుకుంటున్నాడు. మనం చదువుకున్న భాగంలో ఉంటుంది. ఈయన ఏ పాపం లేనివాడు, ఈయన ఎందుకు నిందిస్తున్నావు అని చెప్పి పక్కవాడిని గద్దిస్తాడు. ఆ టైంలోనే నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని యేసయ్యతో ఎప్పుడైతే చెప్పాడో ఆ టైంలోనే ఇతను రక్షించబడినట్టు మనకు తెలుస్తూ ఉంది. యేసు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇంతకు మించిన లక్కీయెస్ట్ పర్సన్ ఈ భూమిలో ఉండరని నేను అనుకుంటూ ఉన్నాను. దొంగకు మించిన లక్కీయెస్ట్ పర్సన్. ఇతడు పొందిన విధానం కానీ, రక్షణ పొందిన విధానం కానీ, ఆ పూట ఆ గడియే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇలాంటి అవకాశం ఇంకెవరికి రాదు. ఎందుకంటే ఈ అవకాశం అతనికి ఒక్కడికే. బైబిల్లో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి, అవి ఒక్కసారే జరిగినాయి, ఇంకోసారి జరగల. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జలప్రలయం చూసుకున్నట్లయితే ఒక్కసారే వచ్చింది, ఇంకోసారి దేవుడు అనుమతించనని చెప్పాడు అక్కడ. అలాంటి లక్కీయెస్ట్ బ్యాచ్లో ఇతను నెంబర్ 1 ప్లేస్ ఇవ్వచ్చు నాకు తెలిసి. ఈ నేడు అనే పదానికి టుడే
ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, నేడే రక్షణ దినం అన్న వాక్యాన్ని గ్రహించిన అతను ఈ దొంగ. మరి మనం ఈ దొంగ కన్నా హీనమైన పరిస్థితిలో ఉన్నామా? గ్రహించలేనంత పరిస్థితిలో ఉన్నామా? ఇది రక్షణ దినం, ఇప్పుడు రక్షించబడాలి అన్న ఇది కూడా గ్రహించలేనంత హీనమైన పరిస్థితిలో ఉన్నామా? లేకపోతే ఆ దొంగ గ్రహించాడు కానీ మనం గ్రహించలేము అన్న స్థితిలో ఉన్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ ఇలాంటి గ్రహించే మనసు దేవుడు మనకు దయచేయలాగున మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. మంచిదండి, మనం ప్రార్థన మనసు కలిగి ఉందాం. వినబడిన రెండో మాటను బట్టి మనం దేవుని ఎదుట ఒప్పుకుందామండి. అలాగే స్త్రీలలో నుండి అమ్మగారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. రేఖా సిస్టర్ వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నిఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున తండ్రి దేవా, గత సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన్ని మళ్ళీ మేము నీ యొక్క సిలువ ధ్యానాలని మేము ధ్యానించడానికి ప్రభా, మీరు సిలువలో పలికిన ప్రతి ఒక్క అమూల్య మాటలు మేము మరొకసారి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఒక అవకాశం బట్టి నీకు వందనాలు. రెండవ మాటగా ప్రభా, ఎన్నో తండ్రి మరి అమూల్యమైన మాటలను మీరు మా ముందు ఉంచున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజమే, ఇదే ప్రభా రక్షణ దినము తండ్రి నాయన. సర్వ మానవాళికి ప్రభా ఇదే రక్షణ దినమని ప్రభా ఈ దొంగ యొక్క ప్లేస్లో తండ్రి నాయన తండ్రి మాకు యొక్క పాఠాన్ని మీరు మాకు దేవా మీరు మాకు అనుగ్రహించున్నావు తండ్రి. సర్వ మానవాళికి ప్రభా మీరు యొక్క ఈ లోకానికి వచ్చి తండ్రి మీరు చేసిన బలియాగాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి తండ్రి మీ సాక్షులుగా మేము ఈ లోకంలో బ్రతడానికి సహాయం చేయండి. ఈ దొంగ ఏ విధంగా తండ్రి వాక్యము నాయనా తండ్రి ఏమీ లేనప్పటికి కూడా ప్రభా నీ యొక్క మాటని క్షమించుడి అని ప్రభా ఏ విధంగా ప్రభా వీరు ఏమి చేర్చున్నారు వీరు తెలియరు గనుక వీరిని క్షమించమన్న మాటని వారు గ్రహించి నిజమైన దేవుడు అని ప్రభా గ్రహించి ఈయనే లోక రక్షకుడు అని గ్రహించి తండ్రి మనోనేత్రాలు ప్రభా వెలిగించబడి ప్రభా నేను రక్షకుడిగా అంగీకరించున్నాడు ప్రభా. ఈ లోకంలో మేము కూడా తండ్రి నీవు రక్షకుడుగా మా జీవితంలోకి వచ్చినాను మేము గ్రహించి నాయనా నీతో పాటు మేము ఇలా తండ్రి మరి పరదేశంలో ఉండడానికి మా అందరికీ కూడా సహాయం చేయమని లోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రభా మీరు రక్షించినందుకు విధానం బట్టి నీకు వందనము తెలియజేసుకుంటూ ఈ చిన్న మాటల్ని అయ్యా మా యొక్క హృదయంలో తండ్రి భద్రపరుచుకుని మేము సాగిపోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.